మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే గురువుగారు. నమస్కారం తల్లి. గురువుగారు, చాలా మంది అంటుంటే విన్నాను నేను, మాకు సో అండ్ సో కలర్ బట్టలు వేసుకుంటే మాకు కలిసి వస్తుంది, మేము వెళ్ళిన పని అవుతుందని చాలా మంది చెప్తూ ఉంటారు. మరి అసలు ఆ రంగుల బట్టల వల్ల మనం చేసే పని మీద ప్రభావం పడుతుందంటారా? ఏ రంగుల బట్టలు వేసుకుంటే మనకు కలిసి వస్తుంది? ఇలాంటి వాళ్ళు అడిగింది ఎక్కడి నుంచి అంటేనమ్మా, ఫైలాలజీ అని ఇలా కొన్ని సైన్స్లు వచ్చాయి. అది అక్కడ గ్రీక్ అండ్ లాటిన్ నుంచి, జపాన్ నుంచి వచ్చాయి. ఆ దాంతో మండే ఈ రంగు, ట్యూస్డే ఈ రంగు, ఓ టేబుల్స్ వచ్చేసాయి. అలాగే మీ పేరులో రాదా, మీ పేరేమిటి, సురేష, అయితే మీ పేరు మార్చండి, యు అలా దుంపది ఇదే, ఇలాంటివి నమ్ముతున్నారు. అమ్మా, రంగుల గొప్పతనం సూర్యుడు చెప్పాడు కదమ్మా, ఇంద్రధనుస్సులో రంగులున్నాయి, అలాంటి వాడు సూర్యుడు ఒక్కటే రంగుతోటి ఉన్నాడే. అంతేకాదమ్మా, రంగుల గురించి చెప్పాలంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. ఒకప్పుడు పోలీసులు ఎర్ర టోపీ పెట్టుకునేవారమ్మా. ఎర్ర టోపీ దేనికమ్మా, ఎవరికి తెలియదు, ఇంగ్లీష్ వాడు పెట్టాడండి. జడ్జీలు తీర్పు ఇచ్చేటప్పుడు వాడు ముసలివాడు కాకపోతే తెల్లటి విగ్గు పెట్టుకునేవారు. పాత సినిమాల్లో చూపిస్తారు ఇలాంటివి. ఈ మధ్య 40 ఏళ్ళ వాడికి జడ్జిస్ అయిపోతున్నారు, అలా ఉంది, తెల్లటి విగ్గు పెట్టుకుంటారు. అదే పద్ధతి లోపల ఇన్స్పెక్టర్లు చిన్న హ్యాండ్ స్టిక్ పట్టుకునేవారు, ఇప్పుడు లేదు. మరి హ్యాండ్ స్టిక్ దేనికి? ఇలాగా ప్రతి రంగుకి, ప్రతి వస్తువుకి, ప్రతి దానికి నల్లకోట ఎందుకు వేసుకోవాలి లాయర్లు? ఏమాలు వెళ్ళకూడదా? అలాగే డాక్టర్లు తెల్లకోట ఎందుకు? వీటన్నిటికీ కూడా యజుర్వేదం సమాధానం చెప్పిందమ్మా. యజ్ఞం చేసేటప్పుడు వాడెవడో ఎర్రటి తలపాగా చుట్టుకున్నట్ట అంటే అర్థమైపోయింది, వాడికి ఏదో అన్యాయం జరిగింది, శత్రువు ఎవడో ఉన్నాడు, వాడిని లేపేయడానికి అని చెప్పి శిక్షించదలుచుకున్నాడు వాడు, అందుకని ఎర్ర టోపీ వాళ్ళకి. అలాగే తెల్లటి తలపాగా కట్టుకుని చేస్తున్నాడు అంటే వాడి న్యాయ సంబంధమైన ఇబ్బంది ఏదో వచ్చింది, అందుకని తెల్లటి తలపాగా. అందుకనే జడ్జి తెల్ల తలపాగా కాకుండా తెల్లటి కండువా వేసుకుని చేస్తున్నాడు. వాడికి ఏదో అనారోగ్యం, రోగం ఉన్నట్టుంది, అది తగ్గించుకోవడానికి ఇలా చేస్తున్నాడు అందుకని చెప్పి. అందుకనే డాక్టర్లు తెల్లటి కోటు వేసుకుంటారు. అలాగే హాస్పిటల్స్లోనే కొంతమంది పసుపు రంగు డ్రెస్ వేసుకుంటారు. అది కూడా మనకి పెళ్ళిళ్ళలో మధుపర్కాలు ఇవన్నీ కూడా పసుపు రంగు పెడతారు. పసుపు అంటే హరిద్ర, అంటే నీలో ఉండే దోషాన్ని తొలగిస్తుంది. ఇలాగ రంగులన్నిటికీ కూడా నియమాలు ఉన్నాయమ్మా. ఇక్కడ నిషేధం చెప్పింది ఓ రంగు ఉంది, తిడతారు చెప్పిందా కావండి, చేత ఆ రంగు డ్రెస్సులు వేసుకుని తీర్థాలకి వాటికి పెడుతుంటారు. నలుపు నిషేధము వద్దన్నాడు, మార్కండేయ పురాణంలో ఉంది, అధర్వణ వేదంలో ఉంది. ఇప్పటికి చెప్పొచ్చేది ఏమిటంటే, సూర్య రశ్మి ద్వారా వచ్చే ఆ 7 రంగుల లోపల ఒక్కొక్క రంగు ఒక్కో దానికి. జేగురు రంగు ఆధ్యాత్మికవాదానికి, ఆత్మీయవాదానికి. తెల్లని రంగు ఆప్యాయతకి. అందుకనే సాధారణంగా తెల్లటి చీర, తెల్లవన్నీ కూడా అప్పుడే బాలింతరాలు కట్టుకుంటారు, పిల్లలుగా ఆనందంగా ఉంటుంది. ఎర్రటి రంగు ఉంటే ఆకర్షణీయమే, రకరకాల రంగులు ఇలాగా. అంచేత మీరు ఎలాంటి రంగుల ధరించినా ఒక మాట ఉంది, ఇఫ్ యు ఫీల్ దట్ ద డ్రెస్ మెటీరియల్ ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ బాడీ, ఆటోమేటికల్లీ ఎ క్యాజువల్ స్టేర్, ఎ క్యాజువల్ గ్లాన్స్ విల్ నాట్ బికమ్ ఎన్ అటెంటివ్ స్టేర్. ఇది ఒక కంపెనీ వాడు అడ్వర్టైజ్మెంట్గా వాడుకున్నాడు. అంటే ఏమిటి, మీరు ఏ రకమైన రంగులు ధరిస్తున్నారో దానివల్ల మనస్సుకి ప్రశాంతం కలిగేలాంటి వస్త్రాలు ధరించండి. ఆఖరికి పెళ్లి కూతురికి పెట్టే రంగుల్లో కూడా పెళ్లి పట్టు చీరని అడ్వర్టైజ్మెంట్లు వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయి మావి? 70 ప్రాంతాల్లో కాంచి అక్కడి నుంచి వచ్చాయి, అంతకు చాలామందికి తెలియదు. అలాగే అలాగే బాలింతరాళ్ళకి పెట్టేప్పుడు వాళ్ళ నక్షత్రాలను బట్టి కూడా రంగుల చీరలు ఉంటాయి, తేడా ఉంటాయి దానికి. వీటి లోపల
ఆకుపచ్చ కానీ పసుపు కానీ ఓకే. లేత ఎరుపు కానీ గంధము కానీ ఇలాంటివి. అంటే మీరు ఆహార్యం ధరించిన తర్వాత అద్దంలోకి చూసుకుంటే ముచ్చటగా మీకు అనిపించాలి, ఆకర్షణీయం కాదు, ప్రశాంతత అనిపించాలి. అలాంటి రంగులు ఏవైనా ధరించండి. అంతేకాకుండా నవగ్రహాలకి రంగులు ఉంటాయి, స్తోత్రాల్లో ఉంటాయి. ఆ రోజులు మాత్రం అలాంటి ధరించవచ్చును, తప్పేం లేదు. అన్నిటికంటే క్షేమకరమైనది ఏమిటంటే మీరు ఎక్కడైనా మంచి పని కోసం వాటి కోసం పెడుతున్నప్పుడు జేబులో లేత ఎరుపు రంగు రుమాల్ లాంటిది పెట్టుకుని వెళ్ళండి, మీకు క్షేమం కలుగుతుంది. ఇది ఈ రంగులు ఇవన్నీ కూడా మనకి జపాన్, చైనా, ఇటలీ అక్కడి నుంచి వచ్చాయి తప్ప మన ప్రాచీన కాలం నుంచి ఉన్నాయి. కానీ మనం పట్టించుకో. ఎంచేత మనకి ఎప్పుడు కూడా ఇంగ్లీష్లోనే వేరే భాషలో చెప్పాలి. ఎంచేత వాడెవడోను చింగ్ చాంగ్ డింగ్ డాంగ్ చూసుకో కాసుకో యోగా అన్నాడు. చూసుకో కాసుకో యోగా, ఆ యోగా పేరు ఇలా పేర్లు పెట్టాలి. అది స్థితి అని చెప్పి చూసుకోండి. మీరు అలాంటి రంగులు వాడండి. అంటే కంటికి ఆనందం కలిగించేలా ఉండాలి. సీతారామ లక్ష్మణులు అడవికి వెళ్ళారు. ఇక అరణ్యంలోకి వెళ్ళాలి. అంటే అరణ్యం అంటే అడవి అంటే ఎక్కడ కాదు, పంచవటి దాకా వెళ్ళాలి. ఈ అయోధ్యాకాండ చివరిలో ఉంది ఇది. వీళ్ళు ముగ్గురు అనుకోకుండా అత్రి మహాముని ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ అనసూయాదేవి గారు ఉన్నారు. ఆవిడ బామ్మగారు సీతాదేవిని పిలిచి కూర్చోబెట్టి, అమ్మ మీ పిల్లలు అయినట్టావు చెప్పి అడిగింది. ఆవిడ చాలా అందంగా చెప్పింది. వెంటనే ఆవిడ ఉండమ్మా పిల్ల అని చెప్పి ఓ బాక్స్ పట్టుకొచ్చి చేతిలో పెట్టిందిట. ఏమిటి? మేకప్ కిట్. అది ఆవిడ వాడుకునే మేకప్ కిట్, వాడినవన్నీను, సుగంధ ద్రవ్యాలు ఇవన్నీను. వాటితో పాటు పెద్ద సూట్ కేసు ఇచ్చిందిట. అమ్మ దీంట్లోనూ నేను కట్టుకుని చీరలు అలాంటివన్నీ ఉన్నాయి, అవి వాడమ్మా. ఈ అంగరాగములు ధరించినట్టయితే భర్తకి నీవు అనుకోకుండా దూరమైనా కూడా నీలో సౌందర్యం తగ్గదు. అంటే అలాంటి అద్భుతమైన రంగులు అవి మనకున్నాయి. మీకు ఇంకా సులభంగా ఉన్నాయని చెప్పేది ఏమిటంటే, మీకు నచ్చిన వస్త్రములు రంగులు ఏమున్నా కానీ అది ధరించే ముందు ఒక్కసారి స్వామి సన్నిధిలో, ఇష్టదైవం సన్నిధిలో ఉంచండి, నైవేద్యం పెట్టండి, ఆ తర్వాత ధరించండి. ఇప్పుడు కూడా ఇతర దేశాల్లో ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు మీ ఆకారాన్ని బట్టే కాదు, వేసుకున్న డ్రెస్సులను బట్టి కూడా గుర్తుపడతారు మీ సైకాలజీని. అది గుర్తుపెట్టుకోండి. ఇలాగా ఆ రంగులు ఏమిటన్నది మీరు సరదాగా చూడండి. మీకు అవసరమైతే మన దాంట్లో హిందూ పేపర్లో ఆన్ ఎడ్యుకేషన్ వస్తుంది, దాంట్లో ఒక పుస్తకంలో ఇచ్చాడు ఇవన్నీ కూడాను, చూడండి సరదాగాను. అంటే ప్రస్తుతం మనకి చెప్పగలిగింది ఇంతవరకే, మిగిలిన అవసరం లేదు. అది మరి ఏ రంగులు బట్టలు వాడితే ఏం జరుగుతుందన్న నా ప్రశ్నకు అర్థం అయ్యేలాగా చాలా చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలు గురువు గారు. చూసారు కదా ఈ వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.